హోరాహోరీగా జరుగుతున్న టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్లో ఒక అనూహ్యమైన వివాదం చోటు చేసుకుంది. భారత గ్రాండ్ మాస్టర్ వైశాలితో మ్యాచ్ అనంతరం కరచాలనం చేసేందుకు ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ యూకుబోయావ్ నిరాకరించడం ఎంతో వివాదాస్పదంగా మారింది. యుక్త వయసులో ఉండే గ్రాండ్ మాస్టర్లు అందరూ ఆడే ఈ టోర్నమెంట్లో ఇటువంటి ఒక సంఘటన జరగడం ప్రపంచ చెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారత మేటి గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ చెల్లెలు అయిన వైశాలి టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్ 4వ రౌండ్ మొదలు కాబోతున్న సమయంలో తన ప్రత్యర్థి అయిన ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ యాకుబేవ్ తో ఆనవాయితీ పరంగా కరచాలనం చేసేందుకు తమ చేతిని ముందుకు చాపింది. అయితే ఆమెతో చేయి కలిపేందుకు యాకుబేవ్ నిరాకరించడంతో ఒక్కసారిగా ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ కావడంతో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ వెంటనే ట్విట్టర్ ద్వారా తన వివరణ ఇచ్చుకున్నాడు. తనకు మహిళలన్నా ఇండియన్ చెస్ ప్లేయర్లన్నా ఎంతో గౌరవం ఉందని చెప్పిన యాకుబేవ్ తాను ఎవరిని అగౌరవపరిచేందుకు ఆ పని చేయలేదని అన్నాడు. ఈ విషయంపై మరింత వివరణ ఇస్తూ ఈ యువ ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. తాను కేవలం తన సొంత మత పద్ధతుల ద్వారానే వ్యవహరించినట్లు, ఒక ఇస్లాం మతస్థుడిగా తాను పరాయి స్త్రీలకు కరచలనం చేయలేను అని వివరణ ఇచ్చుకొచ్చాడు. తాను చేసిన పని వల్ల వైశాలి కనుక ఇబ్బంది పడి ఉంటే తాను తక్షణమే క్షమాపణలు చెప్పుతున్నట్లు కూడా యాకుబేవ్ చెప్పాడు. ఇందుకు కొనసాగింపుగా కేవలం తాను మాత్రమే ఆనవాయితీ స్త్రీలతో కరచలనం చేయలేనని, అలాగని తనలాగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండమని ఎవరికి సలహా ఇవ్వట్లేదని కూడా తెలియజేశాడు. కేవలం తాను మాత్రమే అవతలి స్త్రీలతో కరచలనం చేయలేనని, అలాగని తనలాగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండమని ఎవరికి సలహా ఇవ్వట్లేదని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా అతను స్త్రీలను హిజాబ్ లేదా బుర్కా ధరించాలని కూడా కోరుకోవట్లేదని, కేవలం తన మతాన్ని ఆచరిస్తూ అందులో అన్ని నియమాలను మాత్రమే పాటిస్తున్నట్లు చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఒక యువ చెస్ ప్లేయర్ ఈ విధంగా కనీసం షేక్ హ్యాండ్ చేసేందుకు నిరాకరించడం అనేది చాలా పెద్ద వివాదమే. మరి దీనిపై అంతర్జాతీయ చెస్ సమైక్య ఎలా వ్యవహరిస్తుంది అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. కోసమెరుపు ఏమిటంటే ఈ మ్యాచ్లో వైశాలి యాకుబేవ్ను ఓడించిన తర్వాత మరలా కరచలనం చేసేందుకు ఆసక్తి చూపలేదు.